Hey guys, welcome to Thailand. ఇప్పుడు మీరు చూసిందంతా జస్ట్ ట్రైలరే, పిక్చర్ అభి బాకీ హే. అవన్నీ మన నెక్స్ట్ వీడియోస్లో అయితే వస్తాయి 1 by 1. సో ప్రెజెంట్ అయితే నేను ఫ్లైట్లో ఉన్నా. ఇంకొక 5 minutesలో మనం అయితే ల్యాండ్ అయిపోతాం. అది కూడా థాయిలాండ్లోని బ్యాంకాక్లో డాన్ మియాంగ్ ఎయిర్పోర్ట్. అండ్ ఫ్రెండ్స్, వీడియోని ఊరికి అలా చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్, చాలా చిన్న లైక్ అయితే చేయండి. అండ్ కుదిరితే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి కూడా ట్రై చేయండి. అదొక్కటే మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది. సో సక్సెస్ఫుల్గా మనం అయితే ల్యాండ్ అయిపోయినాం. ఈ ఫ్లైట్ టికెట్ను నేను మేక్ మై ట్రిప్ ద్వారా బుక్ చేసిన 2 months బ్యాక్. నాకైతే 8,500 పడింది టికెట్. అండ్ ఫ్రీగా 7 kg క్యాబిన్ బ్యాగేజ్ అయితే ఇచ్చినారు. ఇదే అనమాట మనం వచ్చిన ఫ్లైట్, ఎయిర్ ఏషియా FD 138. మళ్ళీ జీవితంలో బుద్ధుండే ఎయిర్ ఏషియా ఫ్లైట్లు అయితే ఎక్కను. అది ఎందుకు మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తా. బెంగళూరులో నైట్ 11:30కి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు టైం ఎర్లీ మార్నింగ్ 4:30. అంటే మన ఇండియా టైంతో పోల్చుకుంటే 1.5 hour ఇంకా ఫాస్ట్ అనమాట. సో ఇప్పుడే ఫ్లైట్ దిగి బయటకు అయితే వచ్చాం. ఇప్పుడు మన ఫస్ట్ టాస్క్ వచ్చి ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత మన బ్యాగ్ కలెక్ట్ చేసుకొని ఇంకా బయటకు వెళ్ళిపోవడం ఎయిర్పోర్ట్ నుంచి. అండ్ ఎయిర్పోర్ట్లో ప్రతి దగ్గర మీకు క్లియర్గా బోర్డ్స్ అయితే ఉంటాయి. సో మనం అసలు ఎవరిని అడగాల్సిన అవసరం కూడా లేదు. ఆ బోర్డ్స్ చూసుకుంటూ ఫాలో అయిపోవడమే. ఇదోండి మన బ్యాగ్ ఇక్కడ తిరుగుతూ ఉంది. క్యాబిన్ బ్యాగేజ్లా దీన్ని తీసుకొచ్చిన, బట్ చెక్ ఇన్ బ్యాగేజ్లా వేయాల్సి వచ్చింది కొన్ని అనివార్య కారణాల వల్ల. అది ఎందుకు నా ప్రీవియస్ వీడియోలో చెప్పా, టైం ఉంటే అది కూడా చూడండి. మన ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఫస్ట్ నేను సిమ్ తీసుకోవాలి. థాయిలాండ్లో మోస్ట్ ఫేమస్ సిమ్ వచ్చి ఈ ట్రూ అనేదే. దీని కాస్ట్ నాకు 400 bahts, అంటే అటు ఇటుగా 1000 రూపాయలు పడింది 10 daysకి. అంటే మనం థాయిలాండ్లో 10 days అయితే ఉంటున్నాం. సో హై ఫ్రెండ్స్, అఫీషియల్గా మన థాయిలాండ్ ట్రిప్ అయితే ఇవాళ నుంచి స్టార్ట్ అయింది. జస్ట్ ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చా. ఇంకా బస్ తీసుకొని ఫస్ట్ అయితే బ్యాంకాక్ వెళ్ళాలి. అదే మన ప్లాను. ఇదే బస్ స్టాండ్. అక్కడైతే మనకి రెడీగా పటాయా బస్ అయితే ఉంది. ఫ్రమ్ డాన్ మియాంగ్ ఎయిర్పోర్ట్ టు పటాయా. బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ లోపల అయితే ప్రాసెస్ చాలా సింపుల్ గా అయిపోయింది. ఏం అడగలేదు అనమాట చెక్స్. జస్ట్ రిటర్న్ ఫ్లైట్ టికెట్. నన్ను అయితే అది కూడా అడగలేదు. సింపుల్ గా పాస్పోర్ట్, ఇమిగ్రేషన్ అది ఉంటుంది కదా, బోర్డింగ్ పాస్, అవి తీసుకొని స్టాంప్ వేసి ఇచ్చేసారు. సో నేను ఫస్ట్ వెళ్ళి బ్యాంకాక్ బస్ ఎలా ఇలా కనుక్కోవాలి. ఇంకా మొహం కూడా కనుక్కోవాలి. ఎప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చా. సో ఇంకా అన్ని స్లోగా 1 by 1 మనం ఇలానే ఎక్స్ప్లోర్ చేద్దాం. యాక్చువల్లీ ఈ డాన్ మియాంగ్ ఎయిర్పోర్ట్ బ్యాంకాక్ సిటీకి కొంచెం దూరంగా ఉంటుంది. మీరు ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ బయటకి రాగానే పక్కనే బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడ నుంచి డైరెక్ట్ పటాయాకి, అలాగే బ్యాంకాక్ సిటీలో కొన్ని ప్లేసెస్కి వెళ్ళడానికి బస్సెస్ అయితే రెడీగా ఉంటాయి. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ప్రెసెంట్ అయితే కోసాన్ రోడ్. యాక్చువల్లీ నేను స్టే చేసే ప్లేస్ వచ్చి కోసాన్ రోడ్ అనమాట. బస్సులో వచ్చిన 50 Thai bahts అయితే తీసుకున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం అలా వెళ్ళాలి. ఒక 500 meters నడవాలి. ఇంకా బ్యాంకాక్ లో ఇవాళ నేను స్టే చేసే హోటల్ అయితే ఇదే. ఇవాళ కాదు, నెక్స్ట్ 2 days కూడా నేను ఉండబోయే హోటల్ వచ్చేసి కోసాన్ సోషల్. యాక్చువల్లీ ఇది హోటల్ కాదు, హాస్టల్. హోటల్కి హాస్టల్కి మీకు డిఫరెన్స్ తెలిసే ఉంటుంది చాలా మందికి. హోటల్ అంటే మనకంటే ఒక సపరేట్ రూమ్ ఉంటుంది. బట్ ఇది హాస్టల్ కాబట్టి మన రూమ్లోనే వేరే వేరే మెంబర్స్ కూడా ఉంటారు. కానీ వాళ్ళకి మనకి సంబంధం ఉండదు. ఎలా అంటారా, చూపిస్తాగండి మీకే. ఎందుకు హాస్టల్ తీసుకున్నా అంటే కొంచెం బడ్జెట్లో వస్తుంది హాస్టల్ అయితే. సో మన బెడ్ అయితే దీని లోపల ఉంది. అండ్ అలాగే మనకి లగేజ్ పెట్టుకోవడానికి ఇలాగా లాకర్స్ అయితే ఇస్తారు. అంటే ఒక్కొక్క బెడ్కి సపరేట్. నాది వచ్చేసి ఇది బెడ్రూమ్. లోపల మనకి స్లీపర్ బస్సెస్ ఎలా ఉంటాయి, పైన కింద సైడ్ బెడ్స్ కర్టన్స్ పెట్టేసి, సేమ్ అలానే ఉంటాయి హాస్టల్లో కూడా. అండ్ లోపల మనకి సింగిల్ బెడ్స్ అలాగే డబుల్ బెడ్స్ కూడా ఉంటాయి. నేనైతే డబుల్ బెడ్ తీసుకున్నా, ల్యాప్టాప్ పెట్టి వర్క్ చేసుకోవడానికి కొంచెం ఫ్రీగా ఉండాలని. సింగిల్ బెడ్ అయితే ఇంకా కొంచెం తక్కువ కాస్ట్కే వస్తుంది. సో గైస్, ఇప్పుడు మన ఫస్ట్ టాస్క్ వచ్చేసి పడుకోవాలి. ఎందుకంటే రాత్రంతా నిద్ర లేదు జర్నీలో. ఫస్ట్ రెస్ట్ తీసుకుని తర్వాత స్లోగా మన ఎక్స్ప్లోరింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మార్నింగ్ 8కి వచ్చి హోటల్లో పడుకుంటే లేచేసరికి టైం ఆఫ్టర్నూన్ 1 అయింది. నాకు విపరీతమైన ఆకలి వేసేసింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయకపోయేసరికి. హాస్టల్లో నుంచి కిందకి రాగానే మన ఇండియన్ రెస్టారెంట్ అయితే కనిపించింది. వెళ్ళి ఫుల్ మీల్స్ ఆర్డర్ చేసుకున్నా. అసలు నేను బ్రష్ కూడా చేయలే, బట్ చాలా ఆకలి వేస్తుంది. ఇంకా బ్రష్ లేదు, బొక్క లేదని చెప్పి ఫుల్గా తినేసిన ఈ మీల్స్ని. అండ్ దీని ప్రైస్ నాకు 1000 రూపీస్ అయితే పడింది. గైస్, మీరు నమ్మతారో లేదో, థాయిలాండ్లో నాకు ఫుడ్ కైన ఖర్చు కానీ మీకు తెలిస్తే బిత్తరపోతారు. అది నా లాస్ట్ వీడియోస్లో చెప్తా ఎంత ఖర్చు అయిందని. ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే వాట్ పో టెంపుల్. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్.
అఫీషియల్గా మనం బ్యాంకాక్లో అయితే ల్యాండ్ అయిపోయాం. టుడే ఫస్ట్ డే ఇన్ బ్యాంకాక్. సో మన థాయిలాండ్ ట్రిప్లో కూడా ఇదే అనమాట ఫస్ట్ డే. సో ఈరోజు వీడియోలో నేను ఎక్కువ అయితే ఎక్స్ప్లోరింగ్ ఏం చేయట్లా, ఎందుకంటే మనం ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వచ్చేసరికి అదే రూమ్కి వచ్చేసరికి 7 అయింది. నైట్ అంతా నిద్రలేదు. ఇంకా హోటల్కి వచ్చేసి తిని పడుకునేసా. లేచేసరికి ఆఫ్టర్నూన్ 1 అయింది. ఇంకా ఫుడ్ తిని కొద్దిగా ఫ్రెష్ అయ్యి అంతా చేసేసరికి టైం ప్రజెంట్ అయితే 3. సో ఇప్పుడు ఇంకా స్నానం చేసి నైటు మీకు ఇవాళ చైనా మార్కెట్ అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. బా చెమట్లు కారిపోతున్నాయి. బ్యాంకాక్లో ఎండలు మామూలుగా లేవు. చెప్పాలంటే మన సైడే కొంచెం బెటర్ అనమాట. హ్యూమిడిటీ చాలా ఎక్కువ, అంటే సముద్రం పక్కన ఉన్న ప్లేస్ కదా, ఖచ్చితంగా హ్యూమిడిటీ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కోసాన్ రోడ్. చాలా అంటే చాలా ఫేమస్ ప్లేస్ ఇది బ్యాంకాక్లో. సిమిలర్గా మన బెంగళూరు ఎంజీ రోడ్ అయితే ఎలా ఉంటుందో సేమ్ కొంచెం అటు ఇటుగా అలానే ఉంది ఎంజీ రోడ్ లానే. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడిప్పుడే మీకు స్ట్రీట్ స్టాల్స్ అన్ని పెడతా ఉన్నారు అన్నమాట. ఈవినింగ్ అయింది ఇప్పుడు. సో రెడీ చేసుకుంటా ఉన్నారు. ఈ ఏరియా అంతా నైట్ అయ్యే కొద్దీ ఇంకా అద్భుతంగా ఉంటుంది కోసాన్ రోడ్డు. సో ఈ కోసాన్ రోడ్ని అయితే నేను నా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లోర్ చేస్తా, ఎందుకంటే నాకు ఇవాళ వేరే ప్లాన్ ఉంది. సో అది వీడియో చివరి దాకా చూడండి, మీకే అర్థమవుతుంది. బ్యాంకాక్లో మనం ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయబోయే ప్లేస్ వచ్చి స్కై వాక్. ఈ స్కై వాక్ అంటే ఏం లేదు, ఒక పెద్ద బిల్డింగ్. అదండి దూరంగా మీకు ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, వంకర టెంకరగా అటు ఇటుగా ఉంది చూడండి. ఆ బిల్డింగ్లో ఒక గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. సో దాని మీద మనం నడవచ్చు. అలా నడిచినప్పుడు గాల్లో నడిచిన ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. ప్లస్ అది చాలా హైట్లో ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి మనకు మంచిగా బ్యాంకాక్ వ్యూస్ అయితే కనిపిస్తాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ వెళ్ళి స్కై వాక్ని ఎక్స్ప్లోర్ చేసి అక్కడ నుంచి చైనా టౌన్కి అయితే వెళ్దాం. అది ఇప్పుడు మన ప్లాన్ ఇవాళకి. గైస్ ఇప్పుడు టైం అయితే 6 అయింది. 6:30 లోపు మనం ఆ స్కై వాక్ దగ్గరికి వెళ్ళాలి. క్యాబ్ బుక్ చేస్తుంటే భయ్యా స్కై వాక్. గైస్ ఇప్పుడు మనం టుక్ లో ఉన్నాం. స్కై వాక్ దగ్గరికి వెళ్తున్నా. థాయిలాండ్ లో టాలెస్ట్ బిల్డింగ్ అనమాట. అంటే టాలెస్ట్ కాదు, స్కై వాక్ చేయొచ్చు మనం ఒక పెద్ద బిల్డింగ్ నుంచి. ఫ్రెండ్స్, మీరు థాయిలాండ్కి రాగానే ఫస్ట్ చేయాల్సిన పని, సిమ్ తీసుకున్న వెంటనే మీ ఫోన్లో గ్రాబ్ అనే ఒక యాప్ ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్లో మనం బైక్ ట్యాక్సీ, అంటే మనం ర్యాపిడో ఎలా ఉంటుంది బైక్ ట్యాక్సీ, సేమ్ అలాంటివి బుక్ చేసుకోవచ్చు. అలాగే క్యాబ్స్, ఇంకా ఫుడ్ కూడా బుక్ చేసుకోవచ్చు జొమాటో లాగా. అన్నీ ఈ యాప్లోనే ఉంటాయి. చాలా యూస్ఫుల్ అనమాట గ్రాబ్ యాప్ అనేది. థాయిలాండ్ ఆటోస్లో మన తెలుగు పాటలో మామూలుగా లేదు. మన వాళ్ళంటే ఫస్ట్ నన్ను అడిగాడు అనమాట, నువ్వు ఇండియనా అని. అవునని చెప్పిన తర్వాత వెంటనే ఈ పాట పెట్టేసినాడు నన్ను బాగా ఎంటర్టైన్ చేద్దామని. ఆటో వాళ్ళు మంచిగా, అంటే సీరియస్గా అయితే ఉండరు ఇక్కడ టుక్లో. వాళ్ళు మంచి ఫన్నీగానే ఉంటారు. నాకైతే తగలేదనమాట అంత సీరియస్గా, చాలా వరకు మంచిగానే అనిపించారు. స్కై వాక్ చేసే బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇదే అక్కడ మీకు పైన సైడ్లో ఒక చిన్న గ్లాస్ కనిపిస్తుంది కదా, ఆ గ్లాస్ మీదే మనం వాక్ చేయాలి. అండ్ అక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది. సో బిల్డింగ్ బయట అయితే ఉన్నాం. ఇదే అనమాట పెద్ద బిల్డింగ్. ఫస్ట్ వెళ్ళేసి ఎంట్రీ ఫీ ఉంటుంది దానికి, అది తీసుకొని ఇంకా చూడాలి లోపల ఎలా ఉంటుంది ఏంది అని చూపిస్తాను మీకు కూడా. సో ఫస్ట్ అయితే మనం టికెట్ తీసుకోవాలి, వెళ్ళి టికెట్ కౌంటర్. ఈ స్కై వాక్కి మనమే అనమాట లాస్ట్ ఎంట్రీ. ఇంకెవ్వరు లేరు. 6:30కి క్లోజు. సో లక్కీగా త్వరగా అయితే వచ్చేసిన. ఇంకా వెళ్ళి టికెట్ తీసుకొని ఆ బ్యాగ్కు తర్వాత మీకు పైకి వెళ్ళి చూపిస్తా ఎలా ఉంటుంది ఏంటని. ప్రజెంట్ మన దరిద్రం ఎలా ఉందంటే, వర్షం పడింది జస్ట్ లైట్గా. సో దానివల్ల ఏంటంటే క్లోజ్ చేశారంట, స్కై వాక్ అనేది లేదు. వేరే ఉన్నాయి, మీకు కానీ ఇంట్రెస్ట్ ట్రై చేయమన్నారు. బట్ మనం ఎంత దూరం వచ్చింది ఆ స్కై వాక్ చేద్దామని కదా. సో అది కూడా చాలా కాస్ట్, తక్కువేం కాదు. ఆల్మోస్ట్ 1000 థాయ్ బాత్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 2500 రూపీస్ స్కై వాక్కి. సో దానికైతే పెట్టచ్చు. బట్ రెస్ట్ మిగతా వాళ్ళకైతే అంత డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదనిపించింది నాకు. సో ఇంకా ఎలాగ వచ్చాం కదా అని చెప్పి బయట నుంచే ఫొటోస్ వీడియోస్ అవి తీసుకుంటున్నా. మన టైం ఎంత వరస్ట్గా నడుస్తుందంటే ప్రెజెంట్ ప్రతిదీ ఏదైతే చేద్దాం అనుకుంటాం అన్నీ పోతున్నాయి. సో ఆ స్కై వర్స్ అయితే ఉంది ఓపెన్లో, బట్ అది నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. అని మీరు అక్కడ చూస్తున్నారు కదా, అదే మెట్రో స్టేషన్. మీరు కానీ ఈ ప్లేస్కి రావాలనుకుంటే మెట్రో ఉంది డైరెక్ట్గా. మనకి తెలియదు కదా, అంత నాలెడ్జ్ లేదు. సో ఇదే అనమాట ఆ బిల్డింగు. మొన్న లాస్ట్ టైం భూకంపానికి ఒకసారిగా ఊగింది కదా, ఆ పైన మనకి స్కై వాక్ అనేది ఉంటుంది 74th ఫ్లోర్లో. బట్ మన దరిద్రం ఎలా ఉందంటే, ప్రెజెంట్ అయితే వర్షం పడిందని చెప్పి దాన్ని క్లోజ్ చేశారు. నేనైతే కాసేపు వెయిట్ చేస్తాను అంటే, సరే ఒక 1 or 2 hours తర్వాత రండి అని చెప్పాడు. అప్పటిదాకా కాసేపు ఇక్కడే టైం పాస్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళి చూద్దాం, ఏదైనా ఛాన్స్ ఉంటుందేమో. ఒక 1/2 hour అయితే వెయిట్ చేసి మళ్ళీ వెళ్ళి అడిగితే ఇవాళకి క్యాన్సిల్ చేసేసాం, స్కై వాక్ అయితే లేదు, రేపు రమ్మన్నాడు.
సో మళ్ళీ రేపు దీనికోసం నేను టైం వేస్ట్ చేయలేను. ఈ ప్లేస్ చూడడం వర్త అంటే ఆల్మోస్ట్ 2,500 నుంచి 3,000 ఖర్చు పెట్టాలి. మీ దగ్గర డబ్బులు ఉంటే చూడొచ్చు, బట్ బడ్జెట్లో ట్రిప్ ప్లాన్ చేసే వాళ్ళకైతే ఇది అవసరం లేదని చెప్తా. సో ఇప్పుడైతే మనం ఈ స్కై వాక్ దగ్గర నుంచి చైనా టౌన్కి అయితే వెళ్తున్నాం. ఈ బిల్డింగ్ దగ్గర నుంచి చైనా టౌన్కి వెళ్ళడానికి నాకు గూగుల్ మ్యాప్స్లో జస్ట్ 3 కిలోమీటర్స్ చూపిస్తుంది. సరే అని చెప్పి అక్కడ ఆటో అదే టుక్ క్యాబ్లో ఉంటాయి కదా, వాళ్ళని వెళ్ళి అడిగితే 300 థాయ్ బాత్స్ అన్నారు. ఇది జస్ట్ 3 కిలోమీటర్స్కి. నన్ను అడిగారు ఎంత ఇస్తావు నువ్వు అంటే నేను 100 అని చెప్పిన. వాడు కింద నుంచి పై దాకా చూశాడు. 100 థాయ్ బాత్కి ఎవడొస్తాడరా అన్నట్లుగా. అంటే మనకు తెలియదు కదా ఇక్కడ ఎంత బేరం ఆడాలి, ఎంత చెప్పాలి అని. ఏదో నాకు తెలిసింది చెప్పేసి నోటికి వచ్చింది. ఇప్పుడు చూద్దాం ఇంకేదైనా ఆల్టర్నేట్ చూసి, ఇంకేం దొరకకపోతే బై వాకే వెళ్దాం అనుకుంటున్నా. కొంచెం అలా దాన్ని ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది, మనం ఈ బ్యాంకాక్ రోడ్ల మీద కొంచెం తిరిగినట్టు ఉంటుందని. గైస్ మళ్ళీ మనం టుక్కే తీసుకున్నాం చైనా టౌన్ వెళ్ళడానికి. ఫస్ట్ చెప్పడం అయితే 200 చెప్పాడు, 200 థాయ్ బాత్ అని. నేను 100 ఇస్తా అంటే 150 మళ్ళీ ఫైనలైజ్ చేసుకుని తీసుకెళ్తున్నాడు. వాక్ వెళ్దాం అనుకున్నా, బట్ నైట్ టైం ఎందుకులే చెప్పండి, నైట్ టైమే బాగుంటుంది, కొంచెం ఎండ లేదు కాబట్టి చల్లగా ఉంది. సర్లే నెక్స్ట్ ఇంకో రోజు ప్లాన్ చేద్దాం. వచ్చిన రోజే మనం అలసిపోతే కష్టం కదా. మళ్ళీ చైనా టౌన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ రోడ్డు దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది, మొత్తం ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేసేద్దాం ఇప్పుడు వెళ్ళి. సో గైస్ ఇదే అనమాట చైనా టౌన్ స్టార్టింగ్. ఇప్పుడు టైం అయితే ప్రజెంట్ నైట్ 7:30 అవుతుంది. మోస్ట్లీ బ్యాంకాక్లో ఇప్పటి నుంచి అంతా స్టార్ట్ అవుతుంది అనమాట. నైట్ 7-8 నుంచి ఎక్కువ నైట్ లైఫ్ ఉంటుంది. మార్నింగ్ లేట్గా లేస్తారు, నైట్ ఎక్కువసేపు ఉంటారు అనమాట. లైక్ ఎర్లీ మార్నింగ్ 3-4 దాకా కూడా అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఈ చైనా టౌన్లోకి వెళ్ళి మొత్తం నీట్గా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. మనల్ని టుక్ వచ్చేసి దాన్ని అక్కడ దించేసింది. అక్కడ నుంచి ఇంకా మనం బై వాక్ నడుచుకుంటూ వెళ్ళాలి ఈ ఫుట్పాత్ మీద. నేను ఈ స్ట్రీట్కి రాగానే ఫస్ట్ చేసింది మొత్తం తిరగడం, అసలు ఈ స్ట్రీట్లో ఏముంటుంది అని. నాకు అనిపించింది ఏంటంటే ఫుడ్ చాలా అంటే చాలా వెరైటీ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇంకా షాపింగు, డ్రింక్స్ ఎలానో ఉంటాయి ప్రతి దగ్గర, అది కామనే. సో అంతే, చైనా టౌన్లో మీకు ఫుడ్ షాపింగ్ తప్పితే పెద్ద ఇంట్రెస్టింగ్ అంటే నైట్ టైం వచ్చినప్పుడు కొద్దిగా కలర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. బోర్డ్స్ డిజైన్స్ అవి చూడడానికి కొంచెం అట్రాక్టివ్గా ఉంటాయి. సో మీరు కానీ బ్యాంకాక్ వస్తే మస్ట్ అండ్ షుడ్గా ఈ చైనా టౌన్ కూడా విజిట్ చేయండి. ఎందుకంటే ఇది పెద్ద ఎక్కువ టైం అయితే తీసుకోదు, మ్యాక్సిమం ఒక 1-2 అవర్స్లో అంతా కవర్ చేసేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చినాక ఏదో ఒక ఫుడ్ ట్రై చేయండి. సో నేను కూడా చూస్తున్నా ఏదైనా ఒక వెరైటీ ఫుడ్ తిందామని. అలా అని చెప్పి ఏది పడితే అది తినలేం కదా. సో మనకు తెలిసిన ఫుడ్ తింటే కొద్దిగా సేఫ్. ఇక్కడ మనకి అది చికెనా, మటనా, పోర్కా, బీఫా ఏం తెలియదు, మనం అడగాలి వాళ్ళని. లేదంటే ఏది పడితే అది ఇచ్చేస్తారు, అది తిన్నామంటే అయిపోతాం. అంటే తెలియకుండా ఏదైనా తినేయచ్చు, తెలిసి తినాలంటే కొద్ది కష్టం. సో నేనైతే కొంచెం మనకు తెలిసిన ఫుడ్ ఏదైనా కనిపిస్తుందేమో అని చెప్పి చూస్తూ ఉన్నా. సో చైనా టౌన్లో మనం కొత్త ఫుడ్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఫస్ట్ ఒక ఆక్టోపస్ తీసుకున్నా, దాని ప్రైజు 100 థాయ్ బాత్స్. అలాగే ఈ ప్రోమోగ్రనేట్ జ్యూస్ అయితే 80 కాదు 60 థాయ్ బాత్. ఓకే, ఇది రీజనబుల్లే. ఈ స్ట్రీట్లో నడుస్తూ ఉంటే నాకు కొంచెం వెరైటీగా కనిపించాయి అన్నమాట. ఇలాగ నిప్పుల మీద కాలుస్తూ చూడడానికైతే అల్లరి ఆక్టోపస్. ఇది నాకు కొంచెం తెలిసిన ఎనిమల్, మిగతా పేర్లు కూడా నాకు తెలీదు. సర్లే ఒకసారి కొత్తగా ఉంటుందని చెప్పి ఆక్టోపస్ అయితే తీసుకున్నా. దాని ప్రైస్ వచ్చేసి 100 థాయ్ బాత్స్. ఇప్పుడు అది కొంచెం ఫ్రై అయినాక టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. మనం కొత్త వంటకాన్ని ట్రై చేద్దాం. మళ్ళీ మనకి ఛాన్స్ రాదు కదా. సో వచ్చినప్పుడు భయ్యా క్యా నేమ్ నామ్ ఆక్టోపస్. దిస్ వన్ స్క్విడ్ దిస్ ఫిష్. ఓకే, ఆల్ ఆర్ సీ ఫుడ్. ఓకే, ఇవన్నీ. సో ఈ బండి దగ్గర మొత్తం సీ ఫుడ్డే, అందుకే ధైర్యంగా వచ్చి ఒకటైతే ఆర్డర్ చేసిన. ఓ పక్క భయంగా ఉంది చూస్తుంటే, బట్ ఎంత తినగలుగుతామో తెలియదు కానీ జస్ట్ అయితే ట్రై చేస్తున్నా, చూద్దాం. సోలో ట్రిప్ కష్టాలు ఎలా ఉంటాయి, వీడియో తీసేదానికి ఎవరు లేక ఆ స్టాండ్ నిలబెట్టి తర్వాత తీసుకుంటున్నా. ఇదండి ఇప్పుడు నేను తింటున్న ఫుడ్. ఫస్ట్ అయితే 2 పుల్లలు ఇచ్చినారు. పుదీనా, క్యాబేజు ఇవి కూడా వేసి ఇచ్చారు.
ఆ ఆక్టోపస్ ఫ్రై అయితే పర్లేదు బాగానే ఉంది. బట్ కొంచెం నవలాలి ఓపిక్గా. 2 దినాలు పడేసి వచ్చిన. అండ్ థాయిలాండ్లో మీకు ఎక్కడ చూసినా సరే ఫ్రోజన్ ఫుడ్డే. 99% మీకు ఫుడ్ మొత్తం ఐస్లో పెట్టి స్టాక్ చేసే ఉంటారు. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, చికెను ప్రతిదీ ఐస్లోనే ఉంటుంది స్టాక్ అనమాట. మీరు అడిగితే అప్పటికప్పుడు దాన్ని వేడి చేసి ఫ్రై చేసి ఇచ్చేస్తారు. ఇదైతే నేను ప్రతి దగ్గర అబ్జర్వ్ చేసిన. ఇంకో ఫుడ్ ఏదన్నా ట్రై చేద్దామని చెప్పి వెళ్తున్నా. ఫస్ట్ చూస్తున్నాను అనమాట మనం ఏం తినగలుగుతామని. ఇక్కడ రకరకాల ఫుడ్లు అయితే ఉన్నాయి. కొంచెం ముందుకు వచ్చినాక ఈ బనానా ప్యాన్ కేక్ అయితే కనిపించింది. ఇది మనకి బాగా తెలిసిన ఫుడ్డే. బనానా, ఎగ్ 2 మిక్స్ చేసి కేక్ లాగా తయారు చేసి ఇస్తాడు. దీని ప్రైస్ వచ్చేసి 60 బాత్. వేడిగా బాగుంటుంది. ఇదైతే 100% రికమెండ్ చేస్తా. మీకు తక్కువ ఖర్చులో కడుపు నిండా ఫుడ్ తినాలంటే ది బెస్ట్ ఆప్షన్ అనమాట ఇదైతే. దీని టేస్ట్ అయితే ఈ బనానా పాన్ కేక్ ఒక పక్క ఉప్పగా, ఇంకో పక్క తీయంగా బాగుంది, వెరైటీగా. ఖచ్చితంగా కానీ మీరు కానీ బ్యాంకాక్ వస్తే మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. బడ్జెట్లో బెస్ట్ ఫుడ్ అనమాట మన కడుపు నిండిపోయేదానికి. గైస్, ఇదే మోస్ట్ ఫేమస్ టౌన్ ఇన్ బ్యాంకాక్. చైనా టౌన్ అంటారు దీన్ని. ఇక్కడ మనకి ఏం దొరుకుతుంది మెయిన్గా అంటే స్ట్రీట్ ఫుడ్. మీకు కొన్ని వేల రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. దానికి అర్థంగా పెట్టినట్టున్నా. సో మనకి కొన్ని వేల రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. తిరిగి అది కింద అంటారు కదా, నడిచేటివి, పాకేటివి, ఎగిరేటివి, ప్రతి ఫుడ్ ఈ ఏరియాలో ఉంటుంది. సో మీరు కానీ బ్యాంకాక్ వస్తే ఖచ్చితంగా ఆ ఫుడ్ అయితే ట్రై చేయండి. సో ఇప్పుడు మనం ఈ చైనా టౌన్ నుంచి కోసాన్ రోడ్కి అయితే వెళ్ళాలి. కోసాన్ రోడ్. హౌ మచ్? సో ఈ బ్యాంకాక్లో మనం ఎంత బేరం ఆడితే అంత మంచిది. ప్రతి దగ్గర మీకు ప్రైస్ అయితే ఎక్కువ చెప్తారు. మెయిన్గా ఈ టుక్స్ దగ్గర అండ్ బట్టల షాపింగ్ దగ్గర ఏదైనా కొనుక్కోవాలన్నా కానీ ఈ బేరం ఆడేది అమ్మాయిలు అయితే బాగా చేస్తారు. మన అబ్బాయి వల్ల అంత కాదు, బట్ నేనైతే ఏదో ట్రై చేస్తున్నా. అండ్ బ్యాంకాక్లో మనకు మెయిన్గా ఎక్కువ కనిపించేది టెంపుల్స్. చాలా అంటే చాలా ఉంటాయి. స్ట్రీట్కి ఒకటి ఉంటుంది. అండ్ వీళ్ళు ఎక్కువగా కొలిచేది బుద్ధుణ్ణి. సో చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. చాలా పెద్ద పెద్ద టెంపుల్స్, చిన్నవి కూడా కాదు. అవన్నీ నా నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి అన్నమాట. అలాగే బ్యాంకాక్ నైట్ లైఫ్ ఎలా ఉంటుంది అది కూడా వస్తుంది. సో ఈ వీడియోస్ అన్నీ కానీ మీరు చూడాలనుకుంటే మాత్రం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. గైస్, ఇప్పుడే చైనా టౌన్ నుంచి కోసాన్ రోడ్కి అయితే వచ్చేసా. ఎందుకు అంటే మనం స్టే చేసేది కోసాన్ రోడ్లోనే. సో దీనికి సంబంధించిన అంటే ఈ కోసాన్ రోడ్ కూడా చాలా ఫేమస్ అనమాట బ్యాంకాక్లో. అది నా నెక్స్ట్ వీడియోలో మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తా కోసాన్ రోడ్ సంబంధించినంత. సో అది గైస్ వీడియో డే 1 ఇన్ బ్యాంకాక్. మీకు కానీ ఈ వీడియో కొంచెం అన్నా నచ్చుంటే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో కోసాన్ రోడ్ ఎలా ఉంటుంది, బ్యాంకాక్లో టెంపుల్స్ ఎలా ఉంటాయి, బ్యాంకాక్లో రివర్ క్రూజ్ ఎలా ఉంటుంది అన్నీ వస్తాయి 1 by 1. సో అవన్నీ కానీ మీరు చూడాలంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. ఇవాళ అయితే నేను ఎక్కువ ప్లేసెస్ని కవర్ చేయలేకపోయా, ఎందుకంటే జర్నీ చేసి వచ్చి బాగా అలిసిపోయినా కాబట్టి ఓన్లీ 2 ప్లేసెస్నే కవర్ చేశా. సో నెక్స్ట్ వీడియోస్ అయితే ఇంకా అద్భుతంగా వస్తాయి. సరే మరి ఉంటా. బాయ్ ఫ్రమ్ బ్యాంకాక్.